హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఈ వీడియోలో దొండకాయ కర్రీ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. వంట స్టార్ట్ చేసే ముందే ఇట్లా కిచెన్లో ధూపం వేసుకుంటే కొంచెం మైండ్ పీస్గా ఉంటుంది అండ్ పాజిటివ్ వైబ్స్ కూడా వస్తాయి. ఇక కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్తే యాజ్ యూజువల్గా ఆయిల్ హీట్ చేసుకొని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ యాడ్ చేశాక కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి అండ్ మంచి కలర్ వస్తాయి. నెక్స్ట్ ఒక గుప్పెడు పీనట్స్ యాడ్ చేసుకోవాలి. పీనట్స్లో ప్రోటీన్ బాగా ఉంటుంది కాబట్టి మనకి స్టమక్ ఫుల్నెస్ ఉంటుంది, త్వరగా ఆకలేయదు. నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీరని ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టమాటోస్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దొండకాయ అంటే కొంచెం నేను పొడువుగా కట్ చేశాను, సో అది కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసి తర్వాత సాల్ట్ అండ్ కారం లైట్గా కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసి కొంచెం సేపు మూత పెట్టేసుకొని కర్రీ దగ్గర పడ్డాక కొంచెం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దొండకాయ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫీల్ ఫ్రీ టు కమెంట్ యువర్ సజెషన్స్. థ్యాంక్ యూ.